జిల్లాల నాయకులతో బీజేపీ నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇవాళ మిగిలిన జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహించి పొత్తులపై వారి అభిప్రాయాలు సేకరిస్తారు. పొత్తులకు వెళ్లకుంటే ఎవరెవరు పోటీ చేస్తారో ఆరా తీస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 3, పార్లమెంట్ సెగ్మెంట్ కు కూడా 3 పేర్లను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఇక జిల్లాల నాయకులతో బీజేపీ నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇవాళ మిగిలిన జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహించి పొత్తులపై వారి అభిప్రాయాలు సేకరిస్తారు. పొత్తులకు వెళ్లకుంటే ఎవరెవరు పోటీ చేస్తారో ఆరా తీస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 3, పార్లమెంట్ సెగ్మెంట్ కు కూడా 3 పేర్లను ఫైనల్ చేసే పనిలో పన్నారు. ఏపీలో జిల్లాల నాయకులతో అటు బీజేపీ నేతలు సమావేశాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. సో మల్లికార్జున్, చెప్పండి, చూసుకుంటే నిన్న కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. బీజేపీ పొత్తుతో ముందుకు వెళుతుందా వెళ్ళదా అన్న దానిపైన అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? బీజేపీకి సంబంధించి పొత్తులోకి వెళ్తుందా లేదనే అంశం ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే కేంద్ర బీజేపీ నాయకత్వానికి సంబంధించి ఆ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారంటూ కూడా ఏపీ బీజేపీ నేతలు అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా బీజేపీని పొత్తులోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. సీట్లకు సంబంధించి ఇప్పటికే వాళ్ళు 99 సీట్లకు పైగా కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మిగిలిన 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించాల్సి ఉంది. కొన్ని బీజేపీ పొత్తులో భాగంగా కొన్ని నియోజకవర్గాలను కూడా వాళ్ళు హోల్డ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు కీలక సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న దాదాపుగా రాయలసీమలో ఉన్న అన్ని జిల్లాలను కూడా వాళ్ళు అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. దాంతోపాటుగా ఉమ్మడి గుంటూరు జిల్లా, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో కూడా కొన్ని జిల్లాలను కూడా ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ప్రధానంగా ఒకే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. పొత్తులో వెళ్తే కనుక ఎలాంటి సీట్లు అడగాలి, అలాగే పొత్తులో ఉంటే ఎలాంటి అభిప్రాయాలు మీకు వ్యక్తపరుస్తూ ఉన్నారు, అభిప్రాయాలను కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే పొత్తులో లేకుండా ఉంటే ఎలాంటి ఎవరెవరు పోటీ చేస్తూ ఉన్నారు, ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని మీరు భావిస్తూ ఉన్నారు, అలాగే బలాబలాలను కూడా బేరీజ్ వేసుకొని వాళ్ళ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా వాళ్ళతో కూడా చర్చిస్తూ ఉన్నారు. నిన్న దాదాపుగా కూడా 10 గంటలకు పైగా కూడా, అంటే ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ప్రతి జిల్లాకు సంబంధించి అంశాలపై కూడా ఇటు బీజేపీ అగ్రనాయకత్వానికి సంబంధించి కేంద్రం నుంచి కూడా నేతలు వచ్చారు. అలాగే సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఉంటుంది ఈ సమావేశంలో. వీరితో పాటు ఏ జిల్లాకు ఆ జిల్లా నేతలతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఉంది, అభిప్రాయాలు కూడా తీసుకుంటా ఉన్నారు. మెజార్టీ నేతలు అయితే కంపల్సరీగా పొత్తులో వెళితే కొన్ని సీట్లు అయితే మనకి కంపల్సరీగా వస్తాయని భావనలో వాళ్ళు ఆశాభావం. ఇదే అంశాన్ని కూడా కోర్ కమిటీలో కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఈ అంశాన్ని కూడా ఈ జిల్లాల నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలపై కూడా వెల్లడిస్తా ఉన్నారు. రత్న, మల్లికార్జున్, అటు చూసుకుంటే అసెంబ్లీ నియోజకవర్గానికి 3, పార్లమెంట్ సెగ్మెంట్ కూడా 3 పేర్లను ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ 3 ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి అంటారు అటు బీజేపీ నుంచి? అంటే 175 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 1300కు పైగా అప్లికేషన్లు కూడా బీజేపీ నాయకత్వానికి, ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి వచ్చిన పరిస్థితి. అలాగే పార్లమెంట్ పరిధిలో కూడా కొన్ని వచ్చిన పరిస్థితి. ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 10 పైన అప్లికేషన్స్ కూడా వస్తున్న పరిస్థితి. తమ పోటీ చేసే అభ్యర్థాన్ని వాళ్ళు ఆ సీటు ఆశిస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ బీజేపీలో కూడా పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. దీంట్లో బలాబలాలను బేరీజు వేసుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న నేతలను బేరీజు వేసుకొని కూడా ఒక 3 పేర్లను అయితే నియోజకవర్గానికి ఫైనల్ చేస్తూ ఉన్నారు. అలాగే లోక్సభ స్థానానికి సంబంధించి కూడా 3 నేతలను కూడా ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశ ఎవరైతే సీటు ఆశిస్తూ ఉన్నారో వాళ్ళ ఎక్కువగా కూడా అక్కడ ఉన్న నేతల అభిప్రాయాలను సేకరిస్తూ ఉన్నారు. ప్రజల అభిప్రాయాలను బీజేపీ తరఫున ఏ అభ్యర్థి అయితే బలంగా ఉంటాడు, ఇప్పటికే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఉంటాడు, అట్లాగే వైసీపీ తరఫు నుంచి ఒక అభ్యర్థి ఉంటారు. వీళ్ళిద్దరిని ఢీకొనే శక్తి బీజేపీకి సింగిల్గా వెళ్తే ఉంటుందా లేదా, ఆ అభ్యర్థి బలాబలాలు ఏంటి అనే అంశాలను కూడా ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. ఈ పేర్లను కూడా ప్రత్యేకంగా తీసుకుంటా ఉన్నారు. నియోజకవర్గానికి
3 పేర్లను వీళ్ళు ఖరారు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 1300 పైగా అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. ఈ 3 పేర్లను ఖరారు చేసిన లిస్టుని కేంద్ర నాయకత్వానికి, బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఇక్కడున్న నేతలు కూడా పంపించబోతా ఉన్నారు. పొత్తు కనుక ఫిక్స్గా పోతే కనుక కంపల్సరీగా ఆ ముగ్గురు లిస్టులోంచి ఒకరిని ఫైనలైజ్ చేసి అక్కడికి అభ్యర్థిగా కూడా నిలబెట్టే అవకాశం ఇస్తుంది. అట్లాగే పొత్తు కనుక కన్ఫర్మ్ అయితే కనుక ఏ అయితే సీట్లు ప్రకటిస్తారో కూటమిలో ఆ సీట్లలో ఉన్న అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం అయితే బీజేపీ చేసే ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.